కాబట్టి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బలంగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. ప్రపంచంలో ఉన్నటువంటి సమాధులన్నీ నిండుగా ఉన్న ఒక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎవరి సమాధి? మరలా చెప్తున్నా, ప్రపంచంలో అన్ని సమాధులు నిండుగా ఉన్న ఒక్క సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఎవరి సమాధి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు సమాధి. హల్లెలూయా. నాన్న, పిల్లలు మీరిద్దరు ముందరకు వచ్చేయండి. నాన్న, మీరిద్దరు వచ్చేయండి. మీరిద్దరూ కూర్చొని పెట్టిన చోట నుండి లేయకూడదు. నువ్వు ఈ పక్కరమ్మా, ఎడిగిరా. చిన్న పాప, నువ్వు ఇడికొచ్చి ఈడ ముందరకు రా. మీరిద్దరు మీ అమ్మ దగ్గరికి పోకూడదు, ఆడనే కూర్చోవాలి, కూర్చున్న చోటనే. పిల్లలందరూ కూడా లేయకూడదు. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన మరణాన్ని జయించి, సమాధిని జయించి, చావును చంపి సమాధి చేసి మృత్యుంజయుడిగా ఏం చేశాడు? ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. అందుకే మీరు ఇప్పటికి కూడా పోతే, యెరూషలేముకు పోతే, ఇజ్రాయెల్ దేశానికి పోతే కోటాను కోట్ల మంది వెళ్ళి ఆ ఖాళీ సమాధిని చూసి యేసు సజీవుడు, యేసు అమర్హై, యేసు పునరుద్ధానుడు అనేసి స్తుతించి వస్తా అంటారు. హల్లెలూయా. నిజమేనా? యేసుక్రీస్తు నిజంగా పునరుద్ధానుడయ్యాడా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నిజంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడా? దానికి ఆధారాలు ఏంటి అనేసి మనం ఆలోచిస్తే, బైబిల్లో చెప్పిన మాటలను మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు నిజంగానే లేచాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని శుక్రవారం 9 గంటల నుండి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడి ఇంచుమించు 5000కు పైగా ఆయన శరీరం మీద గాయాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి మీకు ఎలా తెలుసా అంటే లాస్ట్లో చెప్తాను. అన్ని గాయాలను, అంత వేదనను పొందిన తర్వాత 3 గంటలు, ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన ఏం చేశారంటే మరణించారు. ఆ వేదనని, ఆ బాధని తట్టుకొని చివరికి 3 గంటల సమయంలో మరణించాడు. అంటే మరణించలేదనుకో ఏం చేస్తారు తెలుసా? కాళ్ళు విరగ్గొడతారు. ఏం విరగ్గొడతారు నాయన? కాళ్ళు 4-5 గంటల మధ్యలో వాళ్ళు మరణించకపోతే కాళ్ళు విరగ్గొడతారు, ఆ సిలువ మీద ఉన్న వారి కాళ్ళు. ఎందుకంటే ఆ మరుసటి రోజు ఇజ్రాయేల్ ప్రజలకు ఏముందంటే విశ్రాంతి దినం ఉంది. ఏ దినమో? శుక్రవారం యేసుక్రీస్తు మరణించారు, సిలువ వేయబడ్డాడు. ఆ మరుసటి రోజు విశ్రాంతి దినం. ఇప్పుడు ఆదివారం మనం కూడా ఆరాధిస్తాం. ఇజ్రాయేల్ ప్రజలకి విశ్రాంతి దినం, ఆరాధించే దినం ఏ రోజు అంటే శనివారం. కాబట్టి పస్కా పండగ కాబట్టి విశ్రాంతి దినము, మహావిశ్రాంతి దినము కలిసి 2 వచ్చాయి. కాబట్టి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి కనుక వారికి దినం అనేది ఎలా ప్రారంభమవుతుందంటే, మనకు రోజు ఎప్పుడు నుండి ఎప్పటి వరకు అంటే పగల నుండి పగల వరకు మనం ఏం చేస్తామంటే ఉదయం నుండి, ఈరోజు ఉదయం నుండి రేపటి ఉదయం వరకు ఒక రోజుగా మనం లెక్కేస్తాం. కానీ యూదుల ఆచారం ప్రకారం దినాన్ని ఎలా లెక్క పెడతారంటే రాత్రి నుండి రాత్రి వరకు, అంటే ఇంచుమించు 6-7 ఆ గంటల్లో స్టార్ట్ అయ్యేసి వారికి మరుసటి రోజు రాత్రి ప్రారంభమయ్యేటప్పుడు వరకు ఒక దినం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీరికి సాయంత్రం అయిపోతుంది, రాత్రి అయిపోతుంది. కాబట్టి విశ్రాంతి దినం ప్రారంభించబడక ముందే యేసుక్రీస్తుని లేదా అక్కడ ఉన్న వారిని కాళ్ళు విరగ్గొట్టాలి. కాళ్ళు విరగ్గొట్టినప్పుడు ఆ వ్యక్తులు చనిపోకుండా ఉంటే కాళ్ళు విరగ్గొడతారు. విరగ్గొట్టినప్పుడు ఆ కాళ్ళలో నుండి రక్తం అంతా వాళ్ళ బాడీలో నుండి వచ్చేసి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు కాళ్ళు విరగ్గొట్టలా. మిగిలిన 2 కాళ్ళు విరగ్గొట్టారు, కానీ యేసుక్రీస్తు కాళ్ళు విరగ్గొట్టలే. ఎందుకు విరగ్గొట్టలేదంటే ఆయన అప్పటికే ఏమైపోయాడు? చనిపోయాడు, మరణించాడు. మనందరి కోసం ఏం చేశాడు? ఆయన త్యాగంగా తన ప్రాణాన్ని పెట్టాడు, త్యాగం చేశాడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే త్యాగం అనేది బలహీనత అనుకుంటారు. త్యాగం అనేది బలహీనత కాదు, బలములో నుండి వచ్చినటువంటి ధైర్యమే త్యాగం. బలంలోని ధైర్యం ఏంటి? త్యాగం. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలనుకో,
సులభంగా చంపేయచ్చు. కానీ ఒక వ్యక్తి కోసం ప్రాణం పెట్టాలంటే, ఒక వ్యక్తిని చంపడం సులభమా ప్రాణం పెట్టడం సులభమా అంటే చంపడం సులభం, కానీ ప్రాణం పెట్టాలంటే దానికి ఏముండాలి? గట్స్ ఉండాలి, దానికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు. 3 గంటలు లేదా 4 గంటల మధ్యలో ఆయన మరణించాడు. మరణించినప్పుడు వాళ్ళు వచ్చి చూశారు. మరణించలేదనుకో ఏం చేస్తారు? కాళ్ళు విరగొట్టి ఆ శవాలని ఆ పక్కన లోయ ఉంటుంది, ఆ లోయలో పడేస్తారన్నమాట. ఆ లోయలో పడేస్తే ఆకాశంలో ఉన్న కాకులు, గద్దలు, అడవి జంతువులు వచ్చి పీక్కు తినేటివి. అసలుకి ఆ సిలువలో వేలాడేటప్పుడే వారి కాళ్ళు, చేతులు, మేకులు గొట్టబడి ఉంటాయి కాబట్టి వాళ్ళ రక్తసిక్తమైన శరీరాన్ని పీక్కు తినడానికి ఆకాశం నుండి గద్దలు వచ్చి వాళ్ళ కళ్ళు బీకేసేటివంట, కళ్ళు పట్టుకుపోయేటివంట. ఎందుకంటే వాళ్ళు ఆ పక్షులను తోలలేరు, చేతులు మేకులకు ఉంటాయి, వీక్గా ఉంటారు, కళ్ళు బీక్కొని వెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితి. కాబట్టి ఆయన ముందుగానే ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయాడనే దానికి నిర్ధారణ రుజువేంటి అంటే, ఒక సైనికుడు వచ్చి ఆయన చూసి చనిపోయాడని నిర్ధారణ చేయడానికి ఏం చేశాడు? ఆ మాట చదవండి. ఆయన చనిపోయాడనే దానికి ఒక చక్కటి మాట నిర్ధారణ చేసే ఒక మాట బైబిల్లో రాయబడింది. దాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుతాం. ప్రియమైన దేవుని పిల్లారా, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, రక్తమును నీళ్లును కారెను. అంటే కన్ఫామ్ చేసుకోవడానికి, ఆయన చనిపోయాడని కన్ఫామ్ చేయడానికి ఒక బల్లెం, ఈ మధ్యలోనే ఆ బల్లెను కూడా చూశాను, రోమన్ సంబంధించినటువంటి మ్యూజియంలో ఆ బల్లెపు కొన ఇప్పటికి కూడా ఉందన్నమాట. ఆ బల్లెంతో పొడిచాడు. అంటే ఎందుకు పొడుస్తారంటే, ఒక వ్యక్తి చనిపోయాడు లేదని నిర్ధారణ చేసుకోవడానికి పక్కలో నుండి పొడిచి గుండెకు గుచ్చుతారు. ఇక్కడ పొడిచారంటే నేరుగా పోయేసి గుండెకి టచ్ అవుతుంది అన్నమాట. అలా టచ్ అయినప్పుడు దాన్ని అలా తిప్పుతారు. తిప్పినప్పుడు అతడు చనిపోయాడు అనుకోండి, ఇంకా కదలలేడు. చనిపోకుండా ఉంటే దాంతో అలా గుచ్చినప్పుడు చనిపోతాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అలా పొడిచినప్పుడు రక్తమును కారెను. ఆయన చనిపోయాడనేసి రుజువేంటండి అన్నారు అనుకో, ఈ వచనం చూపించాలి మనం. హల్లెలూయా. ఆయన చనిపోయాడనే దానికి బలమైన రుజువు ఏంటంటే, రక్తము నీళ్ళు ఏమైనాయంట? కారాయంట. చిమ్మలేదు, చిమ్మాయి అని రాయిలా, కారెను అని రాయబడింది. అంటే రక్తము నీళ్ళు ఎందుకు వచ్చాయండి అంటే రెండు విషయాలు నేను మీకు చెప్తాను. ఈ గుండె చుట్టూ మనం చూస్తే, సైంటిఫిక్గా చూస్తే, గుండె చుట్టూ ఒక పలసటి పొర ఉంటుంది. ఆ పొరలో కొద్ది శాతం ప్లాస్మా, ఈ వాటర్ ప్లాస్మా లాంటి, అంటే బ్లడ్లో ఉంటుంది ప్లాస్మా, అలాంటి వాటర్ అనేది గుండె చుట్టూ ఉంటుంది. అది ఎప్పుడైతే టెన్షన్ ఎక్కువ అయిపోతుందో ఆ గుండె చుట్టూ ఆ వాటర్ ఒక స్పూన్ కన్నా ఎక్కువ శాతం వాటర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ గుండెకి వీళ్ళు నేరుగా బల్లెంతో పొడిచారో ఆ గుండెలో ఉన్న రక్తము ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పొర చినిగి ఆ రక్తము నీళ్ళు ఏమైనా అంటే కలిసి బయటికి రావడం జరిగింది. రెండోది ఏంటంటే, రక్తము నీరేమైనాయంట? కారెను అని రాయబడింది. ఎప్పుడు రక్తం కారుతుంది తెలుసా? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రక్తం కారుతుంది, బ్రతుకుంటే చిమ్ముతుంది. ఇప్పుడు కోడిని పేక కోసారనుకో, లేదా మేక తలకాయ నరికినప్పుడు మీరు చూసింటారు. అప్పుడు అది లైవ్ని అలా కోసినప్పుడు ఏమవుతుందంటే, ఆ పేకలో నుండి బ్లడ్ చిమ్మతా ఉంటుంది బయటికి. అదే చచ్చిపోయిన కోడినో చచ్చిపోయిన మేకను కోయండి, చిమ్మదు, కారుతుంది బ్లడ్. అంటే యేసుక్రీస్తు చనిపోయాడు కనుక ఆ బ్లడ్ ఏమైంది? కారింది. రక్తము నీళ్ళు మిక్స్ అయి వచ్చింది. ఇప్పుడు రక్తము నీళ్ళు ఇంకా ఎందుకు వచ్చాయి అనేసి మనం సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే, రక్తము నీళ్ళు బ్రతుకుండేటప్పుడు కలిసి ఉంటుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, మనిషి రక్తంలో, మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, రక్తం అంటే ఒకటే కాదు, రక్తంలో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అంటే నీరు లాంటిది, ఒక ద్రవం లాంటిది, తెల్లటి వాటర్ లాంటిది ఉంటుంది. అందుకే మన గాయాలు ఎప్పుడైనా అయినప్పుడు రక్తం అంతా వచ్చేసి అయిపోయిన తర్వాత ఆ గాయం మీద పలసంగా నీళ్లు గారుతూ ఉంటుంది, నీళ్ళు వచ్చినట్టు వస్తూ ఉంటుంది తెల్లగా. అదేంటంటే ప్లాస్మా, అది రక్తంలో ఉంటుంది. రక్తంలో ఎక్కువగా రక్తం కన్నా ఈ ప్లాస్మా అనే వాటర్ ఉంటుంది ఎక్కువ, 50% కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ రక్తంలో ఏముంటుందంటే
తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఏముంటాయి నాయనా? తెల్ల రక్త కణాలు. మన వాళ్ళు తెల్ల రక్త కణాలు అంటే తెల్లగా ఉంటాయి అనుకుంటారు. తెల్లగా ఉండవు తెల్ల రక్త కణాలు. ఈ రక్తంలోనే ఆ తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే వ్యాధి నిరోధక, అంటే ఏదైనా వ్యాధులు మన బాడీ మీదకి వచ్చినప్పుడు, క్రిములు వచ్చినప్పుడు వాటితో పోరాడతాయి ఆ తెల్ల రక్త కణాలు. అదే రీతిగా ఈ బ్లడ్లోనే ఏముంటుందంటే ప్లేట్లెట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయాయి, ఎక్కువైపోయినా ప్రాబ్లమే, తక్కువైపోయినా ప్రాబ్లమే, అది కరెక్ట్గా ఉండాలన్నమాట. కాబట్టి అది ఉంటుంది. తర్వాత ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ని తీసుకుని పోతూ ఉంటాయి బాడీ మొత్తం. ఆ ఎర్ర రక్త కణాల్లో ఏముంటుందంటే హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఆ హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉండడం వల్ల. ఓకే, మొత్తానికి ఈ రక్తము నీళ్ళు వేరైపోతాయి ఎప్పుడంటే మనిషి చనిపోయిన తర్వాత. బ్రతుకుండేటప్పుడు రెండు కలిసి ఉంటాయి, రక్తంతో కలిసిపోతుంది నీళ్ళు. కానీ మనిషి చనిపోయిన తర్వాత రక్తంతో నీళ్లు కలవు. ఇప్పుడు పాలు విరిగిపోయినప్పుడు ఏమవుతాయి? నీళ్లు వేరుగా, పాలు వేరుగా ఎలా అయిపోతాయో అలానే రక్తం, అంటే మనిషి చనిపోయినప్పుడు ఈ ప్లాస్మా తనీగా, అదే రీతిగా రక్తం తనీగా అయిపోతుంది, దానికి జీవం ఉండదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు కనుక రక్తము నీళ్లు వేరైపోయినట్టు ఆయన శరీరంలో వచ్చినట్టు మనకు కనబడుతుంది. అంటే ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. నా వైపు చూడండి, ఆ ఫ్యాన్కి తగులుకుందిలేండి, ఏం కాదు. ఆయన ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు, మరణించాడు. ఇప్పుడు ఆ మరణించిన యేసుక్రీస్తు ప్రభుల వారికి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? రోమా ప్రభుత్వం ఇచ్చింది, పిలాతే ఇచ్చాడు. అరిమత్త యోసేపు యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే మామూలుగా ఆయన్ని ఆ లోయలో పడేయకుండా అరిమత్త యోసేపు అనే ఒక రహస్య శిష్యుడు, అరిమత్త యోసేపు, నికోదేము అనే రహస్య శిష్యులు ఏం చేశారంటే ఆయన శవాన్ని అడిగినప్పుడు పిలాతు ఏం చేశారంటే ఆయన అప్పుడే చనిపోయినాడా అనేసి సైనికులను పంపించి నిర్ధారణ చేయించుకున్నాడు. నిర్ధారణ చేసిన తర్వాత గవర్నమెంట్ డెత్ సర్టిఫికెట్ ఇచ్చి ఏం చేసిందంటే ఆయన చనిపోయాడని నిర్ధారణ చేసి ఆయన ఎవరికి అప్పగించారో? అరిమత్త యోసేపుకి అప్పగించాడు. ఈ అరిమత్త యోసేపు, నికోదేము అనే రహస్య శిష్యులు బయటకు వచ్చారు. అప్పుడు అంతవరకు వాళ్ళు మనకు తెలియదు. ఈ బహిరంగ శిష్యులు ఎవరు? 12 మంది ఏం చేశారంటే రహస్యంలో గెలిపారు. ఆయన సిలువ వేసినప్పుడు ఈ బహిరంగ శిష్యులు రహస్యంలో గెలిపారు. రహస్యంగా ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారో బయటకు వచ్చి ఆయన శవాన్ని అడిగి తీసుకొని ఆ శవాన్ని ఏం చేశారంటే కొత్తగా తొలిపించినటువంటి ఒలీవ తోట, అరిమత్త యోసేపు కోసం తొలిపించబడిన సమాధిలో, రాతి సమాధిలో పెట్టారు. ఇలా ఆయన సమాధిని భద్రం చేశారు. ఆయన 3వ దినం మరలా ఏం చేశాడు? చెప్పిన రీతిగా తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన లెయ్యలేదు అనే కొన్ని వాదనలు ఉన్నాయి సమాజంలో. ఆ వాదనలు నేను మీకు చెప్పి చివరిలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని క్రైస్తవత్వం నమ్ముతా ఉంటే దానికి వ్యతిరేకంగా కొంతమంది ఆయన గిట్టని, ఆయన నచ్చని యూదులు కావచ్చు, ఆయనకు వ్యతిరేకులు కావచ్చు, కొన్ని వాదనలు తీసుకొని వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా 2 వాదనలు ఏంటంటే యేసుక్రీస్తు శవం అనేది సమాధిలోనే ఉంది. అందరూ చెప్పండి, ఆయన శవం ఎక్కడుంది? ఆయన శరీరం ఎక్కడుంది? సమాధిలోనే ఉంది అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే అసలుగా ఆ సమాధి ఖాళీ సమాధి, అది దాంట్లో శవం గేమం ఏమీ లేదు, అది ఖాళీ సమాధి అనే వాదన రెండో వాదన. మొదటి వాదన ఏంటైనా ఆ సమాధిలో ఇప్పటికి కూడా ఏముంది? శరీరం ఉంది అనేది ఒక వాదన. రెండో వాదన ఏంటంటే అది ఖాళీ సమాధి, అసలు శవం లేదు దాంట్లో, అసలు చచ్చిపోయిన శవాన్ని దాంట్లో పెట్టలేదు అనే వాదన రెండో వాదన. ఈ 2 వాదనలకి వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు బలపరిచే మాటలు, వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే నెంబర్ 1, ఇప్పుడు శరీరం, ఆ శవం అనేది సమాధిలోనే ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు పొరబడ్డారేమో. వాళ్ళు ఏమైనారు? శిష్యులు ఏమైనారు? ఇప్పుడు మనం కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏం చెప్తాండారు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడ్డారని చెప్తాండారు కదా. తిరిగి లేపబడ్డాడు, మాకు కనపడ్డారు, అదో ఇలా 40 రోజుల పాటు భూమి మీద ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? చనిపోయి తిరిగి లేచి 40 రోజులు భూమి మీదనే ఉన్నాడు మహిమ దేహంతో. 11 సందర్భాల్లో కనపడినట్టు బైబిల్లో మనకు కనపడుతుంది ఆయా చోట్ల. అదే రీతిగా 500 మందికి పైగా ఒకేసారిగా చూస్తుండగా ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ పొరబడ్డారేమో. శిష్యులు ఏమైనారో? 500 మంది కావచ్చు, చూసిన వాళ్ళందరూ ఏమైనారో? పొరబడ్డారేమో. పొరబడ్డం అంటే వీళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళబోయి, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళబోయేసి పొరబాటున ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒక ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు.
ఖాళీ సమాధిని చూసి ఏమనుకున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు సమాధి అనుకొని యేసుక్రీస్తు లేచాడని ప్రచారం చేశారు అని చెప్పారు. పొరపడ్డారు. ఏం పొరపడ్డారు? యేసుక్రీస్తు సమాధి అనుకొని ఎక్కడికి వెళ్ళారంట? వేరొక ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళారంట. అక్కడ యేసుక్రీస్తు శరీరం లేకపోయేసరికి అదే పునరుద్ధానం అనుకొని వీళ్ళు చెప్పారని చెప్తా ఉంటారు. నిజమా? నమ్మచ్చా దాన్ని? దాన్ని నమ్మడానికి బైబిల్ ఏమాత్రం కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పొరబడేదానికి అవకాశం ఎక్కడ లేదు. ఎందుకు లేదు? యేసుక్రీస్తు సమాధిని వేరొక సమాధి దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు శరీరాన్ని శ్మశానపు తోటలో పాతి పెట్టాల. ఇప్పుడు ఇక్కడ ఒక శ్మశాన తోట ఉంది. వెళ్తే ఎన్ని ఉంటాయి మా సమాధులు? చాలా కనపడతాయి. మీకు తెలుసు కదా, సమాధి తోట అంటే శ్మశానంలో చాలా సమాధులు మనకు కనపడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని శ్మశానపు తోటలో పాతి పెట్టాల. ఎక్కడ పాతి పెట్టారు తెలుసా? ప్రైవేటు తోటలో పాతి పెట్టారు. ప్రైవేటు తోట, ప్రైవేటు సమాధిలో పాతి పెట్టారు. అరిమత్త యోసేపు ఒక తోటని కొనుక్కొని ఆ తోటలో ఒక సమాధిని ఏం చేశాడు? ప్రత్యేకంగా దానికోసం తొలిపించాడు. ఆడ వేరు ఇంకొక సమాధి అంటే ఏది కూడా లేదు, ఎక్కడ ఎతికినా కనపడదు. అలాంటప్పుడు వాళ్ళు పొరపాటు అయ్యే అవకాశమే లేదు. హల్లెలూయా. కాబట్టి అది పొరపాటు కాదు, కానీ వీళ్ళ గ్రహపాటు. హల్లెలూయా. నెంబర్ 1, వీళ్ళు పొరపాటు అంటున్నారు. దాంట్లో పొరపాటు ఏమీ లేదు. ఏం కూడా ఈరోజు ఏం తడబాటు వస్తుంది. నెంబర్ 1 ఏం చెప్పారు వాళ్ళు? పొరపాటు. కానీ అక్కడ పొరపాటు జరగలేదు అని మనం చూసాం. రెండోది, భ్రాంతి చెందారేమో. ఏం చెందారంట? యేసుక్రీస్తు సమాధి అనుకొని ఏం చెందారంట ఆయన? భ్రాంతి, హిల్యూజినేషన్, భ్రాంతి చెందారంట. ఎలా? లేస్తాడేమో అనేసి భ్రాంతి చెందారంట. అలా అనుకొని లేచినట్టు ఊహించుకున్నారంట. ఈ మధ్యకాలంలో భవ్య వల్ల వరదుడు అనుకోండి చనిపోయాడు. దగ్గర బంధువు చనిపోయాడు అనమాట. అంటే ఎందుకు చనిపోయాడంటే ఈ బెట్టింగ్ యాప్లో 20,000 ఏదో పోగొట్టుకొని దాన్ని కట్టడానికి అతడు పనిచేసే చోట 20,000 వాళ్ళకి తెలియకుండా తీసుకోవడం వల్ల వారు మొత్తానికి ఏదో అనడం బట్టి మనస్తాపానికి గురయ్యేసి వీడియో కాల్ చేసి ఊరేసుకునేటప్పుడు ఫోన్ చేసి నేను చచ్చిపోతాను అనేసి వీడియో కాల్ చేసి చనిపోయాడు. అంటే ఊరేసుకున్నాడు. ఎక్కడ చనిపోయాడు వీళ్ళకి తెలియకుండా మొత్తం ఎత్తుక్కున్నారు. చివరికి పోయేసరికి కనుగొనేసరికి మొత్తానికి చనిపోయాడు. యవనస్తుడు, మంచివాడే పాపం. ఆవేశానికి లేదా తొందరపాటుకు గురయ్యేసి చనిపోవడం జరిగింది పోయిన గురువారం. అందుకనేసి భాను వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు శుక్రవారం గుడ్ ఫ్రైడేకి రావాల్సింది రాలా. ఆ శవం కోసం ఆడ ఉండిపోయారు. పాపం దాని మీద పడి ఏడిచినారు పాపం వాళ్ళ బంధువు కాబట్టి. మరుసటి రోజు సాయంత్రానికంతా గుడ్ ఫ్రైడేకి రాని వాళ్ళు సాయంత్రం పరిగెత్తుకుంటే ఇంటికి వచ్చినారు. ఎందుకంటే అది ఒకే కళ్ళలోకి వస్తా అన్నాడంట. అందుకని గడగడగడగడ ఉనికిపోతా పరిగెత్తుకుంటూ వచ్చేసినారు ఇంటికి. హల్లెలూయా. అంటే వీళ్ళు దేనికి గురైనారు? భ్రాంతికి గురైనారు. అలాంటి మారుతో ఎవరు కూడా భ్రాంతికి గురైనారంట? ఎవరు? భ్రాంతికి. ఆ గదిలోకి నేను వెళ్ళను, అమ్మో నాకు కనపడుతుందేమో కాబట్టి ఆ గదిలోకి నేను వెళ్ళను అనే ఒక భ్రాంతి. హల్లెలూయా. ఇలాంటి రకరకాల భ్రాంతులు ఉంటాయి కదా. అలా శిష్యులు కూడా దేనికి గురయ్యారంట? భ్రాంతికి గురయ్యారంట. నిజమా? సరే, భ్రాంతి అనుకుందాం. భ్రాంతి అయినప్పుడు ఖచ్చితంగా ఏముండాలి అక్కడ? వీళ్ళు భ్రాంతి చెందారు, ఓకే. వీళ్ళు భ్రాంతి చెందినప్పుడు ఆ సమాధిలో ఏముండాలి? ఖచ్చితంగా శవం ఉండాలి కదా. కనీసం వీళ్ళు భ్రాంతి చెందారు అనుకుందాం, కనీసం సమాధిలో శవమైనా ఉండాలి కదా. వీళ్ళు భ్రాంతి చెందినప్పుడు ఆ శవాన్ని చూపించండి మీరు. వాళ్ళు భ్రాంతి అనుకుందాం మనం. కాబట్టి అది భ్రాంతి కాదు ప్రియమైన దేవుని పిల్లారా. హల్లెలూయా. వాళ్ళు భ్రాంతి చెందరు. ఎందుకు చెందరో తెలుసా? వాళ్ళు అసలు నమ్మల. యేసుక్రీస్తు లేచాడంటే నమ్మల. తోమ ఏమంటాడు? ఆయన చేతుల గాయాల్లో కానీ ఆయన పక్కల్లో కానీ నేను చేయి పెట్టి వేలు పెట్టి చూస్తేనే కానీ నేనేం చేయను, నమ్మను. అసలు లేచి వస్తేనే నమ్మనన్నోళ్ళు చచ్చిపోయినోడు లేచి వచ్చాడని భ్రాంతి చెందారా? లేదు. హల్లెలూయా. నిజంగా ఆయన వాళ్ళు భ్రాంతి చెంది బాడీ కూడా చూపించాల. కాబట్టి నెంబర్ 1 వాదన ఏంటంటే ఆయన శరీరం సమాధిలోనే ఉందనేది పచ్చి అబద్ధం.
రెండో వాదన, అసలు ఆయన చనిపోలేదు, ఆయన ఖాళీ సమాధి మాత్రం చూపించారు, ఆయన అసలు సమాధిలో పెట్టలేదు అనేది రెండో వాదన. దానికి వాళ్ళు చెప్పే ఆధారాలు ఏంటంటే, వారు ఆ శవాన్ని ఏం చేశారంటే దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎత్తుకొని వెళ్ళిపోయారంట? శవాన్ని ఏం చేశారంటే శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్తా ఉంటారు. సరే, ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఎత్తుకొని పోయి ఉంటే ఇద్దరు ఎత్తుకొని పోయి ఉండాలి. ఆయన్ని అనుచరులైన శవాన్ని ఎత్తుకొని పోయి ఉండాలి. నెంబర్ 2, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళైనా ఏం చేసి ఉండాలి? శవాన్ని ఎత్తుకొని పోవాలి. అనుసరించే వాళ్ళు శవాన్ని ఎత్తుకుపోయారనుకో, వినాలమ్మా, జాగ్రత్త వినాలి. హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1 ఎవరు ఎత్తుకొని పోయి ఉండాలి? అనుచరులు. నెంబర్ 2 ఎవరు ఎత్తుకొని పోయి ఉండాలి? ఎత్తుకొని పోయి ఉంటే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎత్తుకొని పోయి ఉండాలి. ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎత్తుకుపోయారనుకో, వాళ్ళు ఏం చేయొచ్చు? వీళ్ళు ఎప్పుడైతే ఆయన లేచాడని చెప్పిన వెంటనే వీళ్ళు ఏం చేయొచ్చు? ఆ శవాన్ని తీసుకొని వచ్చి, చూడు శవం ఉంది, ఆయన లేలేదు అని చెప్పచ్చు వీళ్ళు. కాబట్టి వాళ్ళు ఎత్తుకొని పోలేదు. సరే, అనుచరులు ఎత్తుకొని పోయారా అంటే వాళ్ళు పిరికోళ్ళు. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడే ఒక్కడు లేకుండా అందరూ పారిపోయిన పిరికోళ్ళు ఇప్పుడు 16 మందిని కాపలా పెట్టారు. ఎంతమందిని కాపలా పెట్టారంటమా? 16 మంది సైనికుల్ని కాపలా పెట్టారు. ఒక సమాధికి కాపలా పెట్టారు. ఎందుకు కాపలా పెట్టారు? శిష్యులు నమ్మలా. ఆయన లేస్తాడని శిష్యులు నమ్మలేదు, కానీ ఎవరు నమ్మారో తెలుసా? చూడండి వాళ్ళు ఏం చేశారు. మత్తయి సువార్త 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఒకదాన్ని స్ప్రెడ్ చేశారు వాళ్ళు. మత్తయి సువార్త 28:13. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని అబద్ధం చేయడానికి అప్పటి కాలపు ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళేసి, అయ్యా పిలాతు, అతడు బ్రతుకుండేటప్పుడు కూర్చోరా, లేచినావంటే కొడతా, ఇట్టాట తిరిగినావంటే వస్తా, కిటికీలు నుండి ఇసిరేస్తా. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్ళేసి ఏం చేశారంటే, అయ్యా ఆ నీచుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ వంచకుడు ఏం చేశాడంటే ఆ బ్రతుకుండేటప్పుడు చెప్పాడు 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. కాబట్టి శిష్యులు ఆ శవాన్ని ఎత్తుకుపోయేసి ఆయన లేచారని ప్రచారం చేస్తారు. కాబట్టి ఆయనకు మనం ఏం చేద్దామంటే ఆ సమాధి చుట్టూ కాపలా పెడదామని మించుగా మంది సైనికులతో ముద్ర వేసి పెద్ద రాతిని దాని మీద బొర్లించి దానికి ముద్ర సీల్ వేసి 16 మంది కాపలా కాస్తాంటారు సైనికులు. ఇప్పుడు ఈ 16 మంది సైనికుల్ని దాటి శిష్యులు వెళ్ళి శవాన్ని ఎత్తుకొని వచ్చేస్తారా? ఆయన బ్రతుకుండేటప్పుడు కాపాడడానికి రాని ఆ పిరికోళ్ళు ఆయన శవాన్ని ఎత్తుకురావడానికి వస్తారా? 16 మంది సైనికులను ఎదిరించి వచ్చేదానికి ఛాన్సే లేదు. రెండోది ఏంటంటే, వీళ్ళు చెప్పే అబద్ధం ఏంటంటే, వాళ్ళు శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఏం చేస్తా అంటే శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారంట. ఎత్తుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళు నిద్రపోతా అంటే ఎత్తుకొని వెళ్ళిపోయారంట. వీళ్ళు నిద్రపోయేటప్పుడు శిష్యులే ఎత్తుకొని వెళ్ళారని వీళ్ళకెలా తెలుసు? వీళ్ళు నిద్రపోతా అంటారు, వీళ్ళు నిద్రపోయేటప్పుడు శిష్యులే ఎత్తుకొని వెళ్ళారని వీళ్ళకెలా తెలుసు? అంటే ఇది పచ్చి అబద్ధం. హల్లెలూయా. 4వదిగా చివరిగా, అంటే ఈ లోకంలో ఆయన పునరుద్ధానాన్ని తప్పుగా చేద్దామనేసి రకరకాల పద్ధతుల్లో మనుషులు తీసుకుని వచ్చిన వాదనలు మీరు విని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నా. చివరిగా మూర్ఛపోయాడు. ఏం పోయాడంట? ఆయన మూర్ఛపోతే, ఆ సిలువలో మూర్ఛపోతే గుట్ట చుట్టి సమాధిలో పెట్టారంట. ఆ మూర్ఛపోయిన వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం తీసుకొని బయటకు వచ్చేసాడంట. ఇది పనికిమాలిన వాదన. మూర్ఛపోయాడు. ఇంకోటి ఏమంటాడంటే దాని మీద యోగా చేస్తూ ఉన్నాడంట. ఇక్కడ బౌద్ధుల దగ్గర యోగా నేర్చుకుని పోయినాడంట. అక్కడ ఏం చేశాడంటే యోగా చేశాడు. ఇంకోటి ఏమంటాడంటే మూర్ఛపోయాడు. మూర్ఛపోయాడా? యోగా చేశాడా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూర్ఛపోయాడు, యోగా చేశాడని ఎవడైతే ఈ వాదన తీసుకొని వచ్చాడో వాడిని ఏం చేయాలంటే మనం యేసుక్రీస్తుని ఎలా సిలువ వేశారో సేమ్ అలా సిలువ వేయాలన్నమాట. ఏం చేశారు యేసుక్రీస్తుకి? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడ ఎలా ఉంటుందో మీకు చెప్పాను నేను. అలాంటి ఆ కొరడ ఎలా ఉంటుందంటే మన కొరడ అలాగా ఉండదు.
ఒక పిడి ఉండి ఆ పిడికి 3 దారాలు లాంటివి వచ్చి, ఆ దారాలకు 3 దారాలు లాంటివి వచ్చి, ఆ కొనల్లో పదునైన రాళ్ళు, సీసాయి పెంకులు, పదునైన ఇనప ముక్కలు అలా ఉంటాయి. ఒక్క దెబ్బ కొడితే మనిషి బాడీ దున్నినట్టు అయిపోద్ది. అలాంటి కొరడతో ఎన్ని దెబ్బలు కొట్టాలి? 1 తక్కువ. అసలు బైబిల్లో యేసుక్రీస్తుని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారని కూడా రాయలా. మనం అనుకోవాలంతే, సింపుల్గా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇన్ని కొరడా దెబ్బలే కొట్టారని బైబిల్లో లేదు. 1 తక్కువ 40 అనేసి బైబిల్లో లేదు. అంటే ఎన్ని కొట్టారు చెప్పలేము. అన్ని దెబ్బలు అనుకుందాం, 40 దెబ్బలు అనుకుందాం కొట్టి. రెండోదిగా ఏం చేయాలి? ముళ్ళ కిరీటం తీసి ఏం చేయాలి? తల మీద పెట్టి పెటేలను కొట్టాలన్నమాట. మళ్ళీ పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో ప్రవచించని చెప్పాలన్నమాట. మళ్ళీ కాండ్రించి ఉమ్మేయాలన్నమాట, నిందించాలన్నమాట. తర్వాత ఏం చేశారు? 140 కేజీల బరువైన సిలువను పెట్టి ఇంచుమించు 1-2 కిలోమీటర్ల వరకు నడిపించారు. ఇప్పుడు గోల్గత్తా కొండ మీదకి ఎక్కించి ఏం చేయాలి? అతన్ని మేకులతో కొట్టాలి. చేతిలో ఒక ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, కాళ్ళలో ఒక మేకు కొట్టి 9 నుండి 3 గంటల వరకు వేలాడదీసి నీళ్ళు ఇవ్వకుండా చివరికి చచ్చిపోకుండా ఉంటే అప్పుడేం నమ్మదాం మనం? నిజమే, ఆ యేసుక్రీస్తు ఏం పోయాడో? మూర్చబోయాడని నమ్మదాం. లేదా యోగా చేస్తూ ఉండని నమ్మదాం. అది జరిగే పనైనా. ఇంకోటి మర్చిపోయినా, ఇంకోటి ఏం చేయాలి? చివరిగా బల్లెంతో పొడవాలన్నమాట. పక్కన బల్లెంతో పొడిచి యోగా చేస్తా ఉన్నాడు, కరెక్టే, నిజమే, అప్పుడు నమ్మదాం. నిజమే, మూర్చబోయాడు, అప్పుడు కూడా బతుకుంటే అప్పుడు నమ్మదాం. కాబట్టి ఇది పనికి మాలిన వాదన. యేసుక్రీస్తు నిజంగా మూర్చబోయి ఉంటే ఇప్పుడు ఆయన కొన్ని కార్యాలు చేయాలి. ఒకటి, ఆయన సమాధిలో నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు చుట్టూ నారబట్టలు చుట్టారు. ఆ నారబట్టలు ఏం చేయాలి? తీసుకోగలడా? గాయాలు, చేతుల మేకులు కొట్టేసి ఉంటే నీసుగారుతున్న ఆ చేతుల గాయాలతో ఆ బట్టలు తీసుకోగలడా? రెండోది ఏంటంటే ఆ అతిపెద్ద బండని, కొన్ని టన్నుల బరువైన రాయిని తొలగించాలి. తొయ్యగలడా? తొయ్యలేడు. ఇంకా అసలుకి అన్ని గాయాలు తగిలితే రెండో రోజుకి ఏమొచ్చేస్తుంది తెలుసా? విపరీతమైన ఫీవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే అక్కడ నుండి ఆ గాయాలు పొందిన ఆయన ఏం చేశాడంటే నడుచుకుంటా మన కాశ్మీర్కి వచ్చేసాడంట. ఎక్కడికి వచ్చేసాడంట? కాశ్మీర్కి వచ్చేసి ఇక్కడ ఉండిపోయాడంట, పెళ్లి చేసుకున్నాడంట. అక్కడ ఇజ్రాయెల్ దేశం నుండి ఇండియాకి, కాశ్మీర్కి ఏది మేకులు కొట్టిన కాళ్ళతో నడుచుకుంటా లోయలు దాటి, కొండలు దాటి, నదులు దాటి వచ్చేసినాడు. ఎన్ని కిలోమీటర్లు? 5000 కిలోమీటర్లు. చూడండి, వీళ్ళు చెప్పే మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయి చూడండి. ఇప్పుడు 16 మంది సైనికులను దాటి ఏం చేయాలైనా అలాంటి గాయాల్లో బయటికి రావాలి, వారిని తప్పించుకొని బయటికి రావాలి. ఇప్పుడు వచ్చి నమ్మని శిష్యుల్ని ఏం చేయాలి? ఏం చెప్పి నమ్మించాడు ఆ 12 మంది శిష్యుల్ని? ఇవన్నీ నమ్మడానికి ఎలా ఉంది? అద్భుతం లాగా ఉంది. ఇవన్నీ జరిగాయంటే అద్భుతాలు జరిగినట్టు అనిపిస్తుంది మనకు. ఇన్ని అద్భుతాలు నమ్మే బదులు ఒక్క అద్భుతం నమ్మేస్తే ఈజీగా ఉంటుంది. ఏంటి? ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడనే అద్భుతాన్ని నమ్మేస్తే చాలా సులభంగా ఉంటుంది, ఇన్ని అద్భుతాలు నమ్మే బదులు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మరణాన్ని జయించి నిశ్చయంగా ఏం చేశాడు? తిరిగి లేచాడు. దానికి ఆధారాలు, బలమైన ఆధారాలు మనం ఆలోచిద్దాం. నేను ఎక్కువసేపు చెప్పను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు లేచాడని మనం ఎలా నమ్మచ్చు అంటే ఒక 2 విషయాలు పెడతాను. చాలా ఉన్నాయి, 2 విషయాలు పెడతాను. వీళ్ళు ఇన్ని వాదనలు తీసుకొని వచ్చారు, ఆ వాదనలన్నీ తప్పని మనం విన్నాం. ఇప్పుడు ఆయన లేచాడు అనే దానికి ఆధారాలు 2 మీకు వాట్సాప్లో ఈరోజు తెల్లారితో ఒక క్లాత్ పెట్టాను, చూసారా మీరు? తీసుకురా భవ్య. యేసుక్రీస్తు చనిపోయారు కదమ్మా. చనిపోయిన తర్వాత ఈ అరిమత్త యోసేపు ఏం చేశాడు? అక్కడున్న శిష్యులే, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏం చేశారంటే ఒక వస్త్రాన్ని ఆయనకు చుట్టి సమాధిలో పెట్టారు కదా. ఆ సమాధిలో పెట్టినటువంటి ఆ వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంటే, ఇప్పుడు గొంగలి పురుగు మీకు తెలుసు. ఈ గొంగలి పురుగు ఏం చేస్తుందంటే ఒక చోట గూడు కట్టుకున్న తర్వాత ఆ గొంగలి పురుగు గూడుని చించుకొని బయటకు వచ్చేస్తుంది, సీతాకోక చిలుక. ఆ గూడు అలానే ఉండిపోతుంది. అలానే యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశారంటే చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ వస్త్రంలో నుండి బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చేసి ఆ వస్త్రాన్ని చుట్టి పక్కన పెట్టాడు. ఆ వస్త్రం అనేది ఇప్పటికి కూడా ఉంది. ఆయనకి ఏ వస్త్రం అయితే చుట్టారో ఆ వస్త్రం ఇప్పటికి కూడా
మనకు సాక్ష్యంగా ఉంది. మీకు వాట్సాప్లో పెట్టాను, మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు, మీరు వాట్సాప్లో కావాలంటే చూడండి, మీకు పెట్టాను చూడండి. ఈ వస్త్రం ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అంటే చుట్టింది ఒకే వస్త్రాన్ని ఏం చేశారంటే ఆయన ఎలా ఉంటాడనేసి కూడా శాస్త్రవేత్తలు ఒక ఫేస్ తీశారనమాట ఆ వస్త్రాన్ని బట్టి. అంటే ఒక వస్త్రాన్ని ఇటు తీసుకొని ఇటు చుట్టి, వెనక నుండి ఇటు చుట్టి దాని మీద గుడ్డ చుట్టడం జరిగింది. ఆ వస్త్రం అనేది ఇప్పటికి కూడా దాన్ని ఏమంటారు, రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి వారికి సంబంధించి వారి దగ్గర ఉందన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఈ మధ్య కాలంలో దాని మీద కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే, రీసెంట్గా కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే తేలిన విషయం ఏంటంటే అది 2000 సంవత్సరాల క్రితం ఉంది. అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది? 2000 సంవత్సరాల క్రితం. అది యేసుక్రీస్తు అనడానికి రుజువేంటి అంటే, ఆ వస్త్రాన్ని బాగా పరిశీలన చేసి దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆ వస్త్రంలో ఉన్న వ్యక్తికి తల మీద ఏమున్నాయంటే ముళ్ళులు ఉన్నాయంట. ఆ ముందు వెనకాల క్లాత్ మీద ఎన్ని ఆ ముళ్ళులు గుచ్చుకున్నట్టు కనపడ్డాయంటే 19 ముళ్ళులు గుచ్చుకున్నట్టు కనపడిందంట. తర్వాత ఆయన చేతులు ఏమున్నాయంటే ఆ వస్త్రంలో కనపడుతున్నట్టు అటు పెట్టిండారు, దానికి ఏమున్నాయంటే మేకులు ఉన్నాయి, కాళ్ళకు మేకులు ఉన్నాయి. తర్వాత ఆయన శరీరం ఒళ్ళు నిండా ఎన్ని గాయాలు ఉన్నాయంటే ఇంచుమించు 5000కు పైగా గాయాలు ఉన్నాయంట. ఆయన బరువు ఎంత అంటే ఇంచుమించు 80 కేజీలు. ఆయన హైట్ ఎంత అంటే 5.11. అదే రీతిగా ఆయన ఇంచుమించు 6'4" ఏమో, నేను 5'11" అనేసి విన్నాను, 6 అడుగులు ఇంచుమించుగా అనేసి. సరే, తర్వాత ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటంటే AB పాజిటివ్ అంట. ఎవరికైనా ఉంది AB పాజిటివ్? అబ్బో, సరే. ఆయన బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్ అనేసి ఇవన్నీ కూడా వివరాలు కరెక్ట్గా ఆయనకు సెట్ అయ్యే విధంగా, అది 2000 సంవత్సరాల క్రితమే అనేసి ఈ కార్బన్ డేటింగ్ వల్ల అన్నిటి వల్ల నిరూపింపబడింది. అంటే ఆయన మరణం వాస్తవం, ఆయన తిరిగి లేయడం, ఆయన ఎప్పుడైతే లేచాడో ఆ మహిమదేవంతో లేచినప్పుడు ఆ లైటింగ్ అనేది లేదా ఆ మహిమ అనేది దాని మీద, ఆ వస్త్రం మీద పడడం వల్ల అది పెయింటింగ్ వేసింది కాదు. అది పెయింటింగ్ ఏమనే స్ట్రెస్ చేస్తే అది పెయింటింగ్ కాదు. ఆ రిఫ్లెక్షన్ అనేది, ఆయన మహిమదేహం యొక్క రిఫ్లెక్షన్ అనేది ఆయన బయటకు వచ్చినప్పుడు దానివల్ల ఆ ప్రభావం వల్ల మొత్తానికి ఏముందో ఆ ముందు వెనకాల అంటే ప్రింట్ అయిపోయిందనమాట ఆ వస్త్రం మీద. అది ఇప్పటికి కూడా ఉంది. దానికి యేసుక్రీస్తు ఎలా ఉంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక బొమ్మను కూడా తయారు చేయడం జరిగింది, ఆయన గాయాలు, ఆయన రూపం అంతా కూడా. కాబట్టి ఆ వస్త్రం అనేది మనకేం నిరూపిస్తుందంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుద్ధానాన్ని గుర్తుగా వస్త్రం ఉంది మనకు. ఏమండి, యేసుక్రీస్తుకి ఏదైనా ఆధారం ఉందా అంటే ఈజీగా మీరు ఈ ఆధారాన్ని చూపించవచ్చు. రెండో ఆధారం ఏంటంటే, పిరికివారైనటువంటి శిష్యులు ఏం తెచ్చుకున్నారు నాయన? ధైర్యం తెచ్చుకున్నారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు పారిపోయిన వాళ్ళు ఆయన తిరిగి లేచిన తర్వాత ధైర్యంగా వచ్చి ఎలా సువార్త ప్రకటించారు అంటే, ఆయన లేచాడు కనుక వాళ్ళకి ధైర్యం వచ్చింది. రెండోది ఏంటంటే, మీరు వచనం కూడా ఒక మాట చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇప్పుడు ఈ మాట చెప్పాడు. ఇప్పుడు పేతురు గారు యెరూషలేములో నిలబడి ఇలా సువార్త చెప్తున్నాడు, ఆయన లేపాడు, ఆయన సజీవుడు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేయాలి నాయన? ఆయన లేకుండా ఉంటే, నువ్వు అబద్ధం చెప్తా ఉండవు, ఆయన సమాధి ఇప్పటికి కూడా ఉంది, సమాధిలో ఆయనే ఉన్నాడు, మేము చూసాం, ఇప్పటికి కూడా ఉంది కదా, నువ్వు ఎలా అబద్ధం చెప్తావు అని అనాలి. కానీ వాళ్ళందరూ వింటూ దాన్ని విశ్వసించారంటే ఆ టైంలో యేసుక్రీస్తు ఖచ్చితంగా ఏం చేశాడు? లేచాడు కనుక పేతురు మాటలు వాళ్ళు నమ్మారు. లైవ్లో జరిగిన విషయం. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో నిలబడి పేతురు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 3000 మంది మారారంటే అది నిజంగా జరిగింది కాబట్టి వాళ్ళు మారారని మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన నిజంగా లేకపోతే యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు కోసం ప్రాణం ఎందుకు పెట్టారు? ఒక అబద్ధం కోసం ఎవడైనా ప్రాణం పెడతాడా? యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ఏమయ్యారంటే హతసాక్షులయ్యారు, రకరకాలుగా చంపబడ్డారు. శిరశ్ఛేదనం చేయబడి, తలకిందులుగా సిలువ వేయబడి, పైనుండి తోయబడి,
చర్మాలు ఒలవబడి శూలాలతో గుచ్చబడి రకరకాలుగా చనిపోయారు. ఇలా హతసాక్షులు అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు. ఎందుకంటే నిజం కాదు అది. యేసుక్రీస్తు తిరిగి లేయలేదు. ఆ తిరిగి లేని దానికోసం వాళ్ళు ఎందుకు చనిపోవాలి? ఎవడు చనిపోతాడు అబద్ధం కోసం? అది నిజమైంది కనుక, ఆయనను వాళ్ళు చూశారు కనుక, ఆయన పునరుద్ధానుడయ్యాడు కనుక దాన్ని నమ్మారు, దానికోసం ప్రాణం కూడా పెట్టారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకటి శిష్యులు హతసాక్షులు అవ్వడం, రెండోది ఆయన వస్త్రం. ఇవన్నీ మనకేం సాక్ష్యం ఇస్తుంది? ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. ఓకేనండి. ఇందుకీ ఆయన పునరుద్ధానం ఎందుకు చెందాలి? చివరి విషయానికి వచ్చేసాం. ఆయన పునరుద్ధానం ఎందుకు చెందాలి? ఎందుకు లేచాడు ఆయన పునరుద్ధానుడుగా? పునరుద్ధానం గురించి పితరులు కావచ్చు, ఆయన తరములో ఉన్నవారు కావచ్చు, ఆయన తరం తర్వాత వచ్చిన వారు కావచ్చు, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు నమ్మారని మనకెలా తెలుస్తుంది? ఆ పునరుద్ధానాన్ని విశ్వసించారని పితరులు. మనకెలా తెలుస్తుంది? ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. పునరుద్ధానం వల్ల మనకు ఏంటి ఉపయోగం అనేసి మనం చూస్తున్నాం. అదేమనగా మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము. ఆయన చనిపోయాడు. దేన్ని బట్టి చనిపోయాడు? ఆయన దేని ప్రకారం చనిపోయాడు? లేఖనముల ప్రకారం. అందరూ నాతో పాటు చెప్పండి. నాకు ఇయ్యబడిన, అందరూ చెప్పాలి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడా? లేఖనముల ప్రకారం చనిపోయాడు ఆయన? చనిపోయాడు లేదా? నాన్న గోకులుడికి రా, త్వరగా రారా. ఏం చెప్పాను నీకా? లేఖనముల ప్రకారం చనిపోయాడు లేదా ఆయన? మనం చాలా లేఖనాలు చూసాం. ఆయన లేఖనాల ప్రకారం చనిపోయాడు అనేసి మనం చాలా లేఖనాలు గుడ్ ఫ్రైడేకి చూసాం. ఇప్పుడు ఇంకొకటి 4వ వచనం నాతో పాటు చెప్పండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన పునరుద్ధానుడయింది కూడా, లేపబడింది కూడా దేని ప్రకారం అంట? లేఖనాల ప్రకారం లేపబడ్డాడంట. లేఖనంలో ఉంది ఆయన లేపబడతాడని, చనిపోతాడని ఉంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి చనిపోతాడు, ఇలా చనిపోతాడని దేనిలో ఉంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు చదువుకున్నారనుకో, స్పష్టంగా ఆయన చనిపోతాడని రాయబడింది. ఆయన లేపబడతాడని ఎక్కడుంది? యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా లేపబడతాడని ఎక్కడుంది? చాలా వచనాలు ఉన్నాయి. మచ్చుకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం, 8 నుండి 10వ వచనం వరకు చదివితే మీకు అక్కడ రాయబడి ఉంటుంది. కానీ మీరు కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు చెప్పండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను, నాతో పాటు చెప్పండి. ఎందుకనగా, అందరూ చెప్పండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. అంటే ఆయనను లేపుతాడు అని ముందుగానే ఆయన పునరుద్ధానం గురించి రాయబడింది పాత నిబంధనలో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అది దావీదు గురించేమో, దావీదు కదా కీర్తన రాసింది, దావీదు గురించి, తన గురించి తాను ఏమైనా చెప్పుకుంటున్నాడేమో. అంటే నేను మీ దగ్గరికి ఒక ఆధారాన్ని, ఒక సాక్షిని తీసుకొని వస్తా. నాతో పాటు ఒక సాక్షిని మీ ఎదుట నిలబెడతా. ఆయన ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం. అది ఆయన గురించి కాదు, క్రీస్తు గురించి అనడానికి ఆ సాక్షి ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వచనం. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? అది యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం అని పేతురు గారు చెప్తా అన్నారు. నేను చెప్పింటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దావీదు గురించి అనుకోవచ్చు మీరు, కానీ నేను చెప్తే నమ్మకపోతే మీరు పేతురు గారు చెప్తే నమ్మండి. పేతురు గారు ఏం చెప్తుంటారంటే ఆ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించి. అంటే ఆయన పునరుద్ధానం గురించి కూడా ముందుగానే ఏమైంది? ఆయన
లేఖనాల్లో రాయబడింది. ఇప్పుడు ఎందుకు రాయబడింది, ఎందుకు ఆయన లేపబడ్డాడంటే ఒకటే కారణం, మీరందరికీ ఒక ఆధారం. పాత నిబంధన భక్తులకు కావచ్చు, యేసుక్రీస్తు తరంలో ఉన్నవారికి కావచ్చు, మనందరికీ యేసుక్రీస్తు ఒక ఆధారం, ఒక సూచన. మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకో, ఏం అడుగుతామా? గ్యారెంటీ ఉందా అంటాం కదా. ఇప్పుడు మనల్ని లేపుతాడని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మీరందరూ నమ్మేశారు. ఎందుకు నమ్మారు మీరు? యేసుక్రీస్తు మాకు మరొక జీవితాన్ని ఇస్తాడు, యేసుక్రీస్తు మమ్మల్ని పరలోకం చేర్చుకుంటాడు, మేము చనిపోయినా ఆయన రాకడంలో లేపుతాడు అని నమ్మారు. మీరు నమ్మి యేసుక్రీస్తు దగ్గరికి వస్తా అన్నారు. ఇప్పుడు దానికి గ్యారెంటీ ఏంటి? ఆయన మనం లేపుతాడు అనే గ్యారెంటీ ఏంటి? అంతే కదా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలుసు? మనిషి దేన్ని నమ్ముతాడంటే బతుకుండేటప్పుడు ఏదైనా చేస్తే నమ్ముతాడు. ఇప్పుడు బతుకుండేటప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, దేవుడిని నమ్మితే ఓకే ఓటేస్తాం. మీకు పిల్లలు పుడతారు, ఓటేస్తాం. మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, ఓటేస్తారు. మీరు ధనవంతులు అయిపోతారు, ఓటేస్తారు. మీరు బాగా చదువుతారు, ఓటేస్తారు. అన్నిటికీ ఓటేస్తాం బతుకుండేటప్పుడు వస్తాయంటే. చచ్చిపోయిన తర్వాత జరుగుతుందంటే ఎలా ఓటేసేది మేము? దానికి గ్యారెంటీ ఏంటి? దానికి ఆధారం ఏంటి? దానికి సూచన ఏంటి అని డౌట్ వస్తుంది కదా మనకు. మనుషులుగా మనకు డౌట్ వస్తుంది, అలానే పితరులకు కూడా వస్తుంది. అందుకని పితరులతో దేవుడు ఏం చెప్పాడంటే, నాయనా దో మిమ్మల్ని నేను లేపుతాననే దానికి మీకు ఆధారం కావాలి కదా. అదో భవిష్యత్తులో నా కుమారుణ్ణి భూమి మీదకి పంపిస్తాను. నమ్మతారా? నమ్మతాం. ఆ పంపించిన కుమారుణ్ణి సిలువలో మీ అందరి కోసం, మనందరి పాపాల కొరకు, మీ అందరి పాపాల కొరకు ఆయన ప్రాణం పెడతాడు. నమ్మతారా? మీరు చెప్పారు కదా నాయన, నమ్మేస్తాం. నమ్మితే ఇప్పుడు ఆయన్ని మీకు ఆధారంగా, చనిపోయిన ఆయన్ని నేనేం చేస్తాను? తిరిగి లేపుతాను. హల్లెలూయా. నమ్మండి. ఇప్పుడు మీకు ఆధారం కావాలి కదా, మీకు సూచన కావాలి కదా. బైబిల్లో చాలా సందర్భాల్లో భక్తులు ఏమడిగారు? సూచన. ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు సూచనలు అడుగుతారు. కాబట్టి మీకు సూచనగా నేనేం చేస్తున్నానంటే, చనిపోయిన తర్వాత మిమ్మల్ని లేపుతానే దానికి సూచనగా, గ్యారంటీగా మీకు ఏం చేస్తానంటే యేసుక్రీస్తుని లేపి చూపిస్తాను. హల్లెలూయా. నమ్మతారా? ఇప్పటికైనా నమ్మతారా లేదా? నమ్మం. మేము నమ్మం. ఎందుకంటే మనిషి ఎలా అంటాడంటే, మోసం చేసే మనిషిని నమ్ముతాడు కానీ దేవుణ్ణి నమ్మడు. మనిషి ఏం చెప్తాడమ్మా? మన ఇంటికి వస్తాడు, మన నట్టింటికి వస్తాడు, నువ్వు చచ్చిపోతే నేను డబ్బిస్తానంటాడు. ఏంటది? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. దాంట్లో రకరకాల పాలసీలు ఉంటాయి కదా. ఏమేం పాలసీలు? జీవిత బీమా, ఏదో కొన్ని పాలసీలు ఇస్తారు. ఆ పాలసీల ప్రకారం ఏంటంటే, ఏదో నువ్వు నెల సంవత్సరం ఎంతెంత కట్టావు అనుకో, నువ్వు ఎంతెంత కడితే నువ్వు చచ్చిపోయిన తర్వాత, నువ్వేమైపోయిన తర్వాత, నీకు కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబానికి డబ్బు ఇస్తాం. ఏంటి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇస్తారంటే ఏం చేస్తాండవు? మనిషిని నమ్మి వాడికి పాలసీలు కడతాండవు. నువ్వు చూడవు, వాడు డబ్బు ఇచ్చేది నువ్వు చూడవు, నీ చేతికి వాడు ఇవ్వడు. కానీ నువ్వేం చేస్తాండవు అంటే, చచ్చిపోయిన తర్వాత ఇస్తారంటే నమ్ముతాండవు. అంటే నీ జీవితానికి నువ్వు చస్తే ఏమిస్తాడంట? డబ్బు ఇస్తాడంట. కానీ దేవుడు ఏమిస్తాడంటే తెలుసా? డబ్బు కాదు, నీకు జీవితాన్నే ఇస్తాడంట. హల్లెలూయా. నీకు బ్రతుకునే ఇస్తాడంట. డబ్బు ఇచ్చేవాడిని నమ్ముతావా? జీవితాన్ని ఇస్తానంటున్నవాడిని నమ్ముతావా? మోసం చేసే మనిషిని నువ్వు నమ్ముతున్నప్పుడు సత్యం చెప్పే దేవుడిని ఎందుకు నమ్మం మనం? కాబట్టి ప్రియులారా, ఆయన ఆధారంగా నీకు ప్రూఫ్గా ఏం చూపించాడంటే యేసుక్రీస్తుని లేపి చూపించాడు. ఇప్పుడు ఆయన నువ్వు నమ్మితే నిన్ను కూడా ఏం చేస్తాడు? ఒకనొక రోజు ఆయన లేపుతాడు. నువ్వు చచ్చిపోయినా లేపుతాడు నిన్ను. హల్లెలూయా. ఆధారం యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది మనకు ఒక ప్రూఫ్, మనకు ఒక ఆధారం. మనల్ని దేవుడు లేపుతాడు అనే దానికి ఆధారం ఎక్కడుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక రెఫరెన్స్ రాసుకోలేదు, ఉండండి ఒక్క నిమిషం. 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం.
ఆధారము కలుగజేసి ఉన్నాడు. అందరూ నాతో పాటు చెప్పండి. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆధారం, ప్రూఫ్ ఏంటయ్యా అంటే, గ్యారంటీ ఏంటయ్యా అంటే, సూచన ఏంటయ్యా అంటే, ఆధారం ఏంటయ్యా అంటే, ఇదో యేసుక్రీస్తును లేపుతాండ, ఇదే నీకు ఆధారం. నువ్వు నమ్మితే నిన్ను కూడా ఏం చేస్తాను, నేను లేపుతాను. హల్లెలూయా. ఆధారం ప్రియమైన దేవుని, ప్రూఫ్. పితరులు అడిగారు, పితరులకు తెలుసు పునరుద్ధానం గురించి. దావీదు చెప్తున్నాడు పునరుద్ధానం గురించి. అబ్రహాంకి తెలుసు పునరుద్ధానం గురించి. అందుకే ఇస్సాకును బలిగా అర్పించి ఏమనుకున్నాడంట, మరలా మృతుల్లో నుండి నా కుమారుణ్ణి లేపుతాడు దేవుడు అని నమ్మాడు. ఎందుకంటే పునరుద్ధానం గురించి తెలుసు అబ్రహాంకి. మోషేకు పునరుద్ధానం గురించి తెలుసు. అసలుకి ఈ బైబిల్లో ఉన్న భక్తులందరి గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి వాళ్ళకి తెలుసు. మచ్చుకి ఇంకొక వచనం కూడా చదివిపిస్తాను. చాలా వచనాలు ఉన్నాయి, మనకు టైం లేదు కాబట్టి చివరికి వచనం చదివేయండి, ముగించేస్తాను. యోధా పత్రిక 14వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, చదవండి. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వచ్చెను. హల్లెలూయా. ఆయన వస్తాడు, పునరుద్ధానుడు అవుతాడు, తిరిగి లేస్తాడని ఆనోకు కూడా తెలుసు. అలా బైబిల్లో ఉన్న భక్తులందరికీ తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు, ఆ తరంలో ఉన్న వారికి తెలుసు. ఇప్పుడు దీనికి ఆధారం ఏంటంటే ఆయన లేపి చూపించాడు ఆధారం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనందరికీ ఈ మట్టి దేహానికి మహిమ దేహం ఇచ్చే ఒకానొక రోజు ఉంది. మీరు నమ్మాలి. దానికి ఆధారం ఏంటంటే ఈ పునరుద్ధానపు దినమే, ఆయన మృతిని జయించి తిరిగి లేచిన ఈ దినమే. గొంగళి పురుగు తెలుసు కదమ్మా. గొంగళి పురుగు కనపడతాను ఏం చేస్తాం మనం? లేడీస్ ఏం చేస్తారంటే పొరకా సేట పట్టుకొని బయలుదేరుతారు. చిచి దరిద్రం అనేసి తీసుకుని ఊడ్చి బయట పారేస్తారు. అది నీకు అసహ్యంగా కనపడచ్చు. కానీ అదే గొంగలి పురుగు ఒక చోటకు వెళ్ళి ఒక కర్రకో ఒక పుల్లకో తగులుకొని కొన్ని రోజుల పాటు ఆహారాన్ని మానేసి అలా తన పాటు తాను ఉండిపోయేసి కదలకుండా మెదలకుండా అలా ఉండిపోతే తన చుట్టూ ఒక గూడల్లుకొని అలా ఉండిపోయిన ఆ గొంగలి పురుగు, అసహ్యమైన ఆ గొంగలి పురుగు కొంతకాలం తర్వాత ఆ గూడును చించుకొని మెల్లిగా బయటకు వస్తుంది. మెల్లిగా బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు గొంగలి పురుగ్గా, నీకు అసహ్యమైన గొంగలి పురుగ్గా రాదో, ఎలా వస్తుంది తెలుసా? సీతాకోక చిలుగ్గా వస్తుంది. అందమైన, నిన్ను ఆకర్షించేటట్టు, దాన్ని చూస్తుంటే నువ్వు పట్టుకోవాలనుకుంటావు. అది మా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటావు, అది గోడ మీద పెట్టుకోవాలనుకుంటావు, ఎంత అసలు బుక్లో పెట్టుకోవాలనుకుంటావు, దాన్ని పట్టుకోవాలనుకుంటావు, దాన్ని చేతి మీద వాలాలనుకుంటావు. ఇంత ఇష్టపడే ఈ గొంగలి పురుగు ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? నువ్వు అసహించుకున్న గొంగలి పురుగులో నుండి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? తన్ను తాను సమాధి చేసుకొని, తన్ను తాను కదలకుండా మెదలకుండా తన్ను నిర్బంధించుకున్నప్పుడు వచ్చింది. అలానే మనం చనిపోయిన తర్వాత దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు తెలుసా? గొంగలి పురుగు లాంటి ఈ దేహానికి మహిమ దేహం లాంటి, సీతాకోక చిలక లాంటి దేహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆ దేహానికి నాశనం ఉండదు. ఆ దేహం దేంట్లో నుండైనా వెళ్ళిపోతుంది. ఆ దేహం ఎంత దూరమైనా స్పీడ్లో వెళ్ళిపోగలుగుతుంది. ఆ దేహం ఏ రూపంలోకైనా మారిపోగలుగుతుంది. ఆ దేహం దేన్నైనా తినగలుగుతుంది, దేన్నైనా తినకుండా ఉండగలుగుతుంది. ఆ దేహం అద్భుతమైన మహిమ కలిగిన దేహం అది. హల్లెలూయా. నాశనం లేని దేహం అది. కాబట్టి అలాంటి దేహాన్ని మనకిస్తాడని చెప్పడానికే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశాడు? ఆయన దేవుడు లేపాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దాన్ని విశ్వసించి నమ్మి ఆయనతో పాటు అంతవరకు మనం నిలబడగలిగినట్లయితే అటువంటి దేహాన్ని దేవుడు ఆయన రాకడలో మనకు కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి అటు దేహాన్ని మనం పొందుకోవడానికి మనం తీర్మానం తీసుకుందాం. అటు రీతిగా దేవుని కొరకు బ్రతకదాం.